అడగండి. అదండి పేరుని కిట్టు జాయిన్ అవుతున్నారండి. మీకు ఏమన్నా వచ్చిందా ఇన్ఫర్మేషన్? చాలా మంది వస్తున్నారండి ముఖ్య నాయకులు. అందులో నాకైతే తెలియదు సార్, ఫస్ట్ విషయం నాకైతే తెలీదు. బట్ విజయ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ చేరికల గురించి క్వైట్ ఆపోజిట్ సార్. అందుకే నవ్వాను నేను యాక్చువల్ గా. నా క్వైట్ ఆపోజిట్ లో ఉన్నారు విజయ్ గారు. అజయ్ అండి, సజ్జా అజయ్. అజయ్ గారు, ఎస్ఎస్ అజయ్ గారికి. ఓకే సార్, ఎవరు పార్టీలో చేరినా ఎవరు పార్టీ నుంచి దూరంగా ఉన్నా ఈ పార్టీలో చేరికలు, పార్టీల మార్పులు అనేవి ఈ రోజు కొత్తగా వచ్చినాయి ఏం కాదు. గతంలో ఏవైతే మనము కూటమి కట్టేటప్పుడు వైసీపీ పార్టీ మీరు పొత్తులోకి వెళుతున్నారు, అది తప్పు ఇది తప్పు, దమ్ము ఉంటే సింగిల్ గా రండి అని చెప్పేసి మాట్లాడితే ఆ రోజు మనం మాట్లాడిన మాటలు ప్రజల కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న రాజకీయాల్లో అవి సర్వసాధారణం అని చెప్పేసి ఆ రోజు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. ఇవాళ మరలా పార్టీల మార్పు అనేది కూడా సర్వసాధారణమైన విషయమే. వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి వస్తున్నారా, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తున్నారా అన్నది మన పార్టీలో ఉన్నటువంటి మన పార్టీ అధిష్టానాలు అలాగే నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి వాళ్ళు ఊహించినటువంటి ఊహలు నిజమవుతాయా లేదంటే ఊహలా మిగులుతాయా అని చెప్పేసి అనేది మన సైడ్ నుంచి నిర్ణయించాల్సిన అంశం ఫస్ట్. రెండోది, మీరు గతంలో గమనించినట్లయితే 2019కు ముందు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది సడన్ గా ఎలక్షన్ కు ముందు వైసీపీకి వెళ్ళిపోయారు. చాలా మంది వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచిన రోజులు వాళ్ళు హుందాగానే రాజకీయం చేశారు. చాలా వరకు ఇంత చెడ్డ మాటలు ఈ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి వ్యవస్థలో పెట్టి మాట్లాడుతూ పనులు, ఈ క్యాసినోలు, క్లబ్బులు, పబ్లు, దరిద్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో నడిచినప్పుడు అట్లాంటివి ఏమి చేయలేదు ఆ నాయకులు ఎవరు కూడా. వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు. కానీ చిన్నపరెడ్డి గారు నా మధ్య ఇంటరప్ట్ అయ్యి అలవాట్లేదు, నన్ను మాట్లాడేవాడు ఫస్ట్. సార్ నన్ను మాట్లాడేవాడు ఫస్ట్. సార్ నా వెర్షన్ కంప్లీట్ చేయండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. సార్ ప్లీజ్ నోట్, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడండి. నా వెర్షన్ నా మాట్లాడనివ్వండి, నా ప్యానల్ నాకు ఇవ్వండి. అలాగే సార్, కానీ వైసీపీ టైంలో మాత్రమే ఎవరైతే ఇవాళ ఈ అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఈ బ్యాచ్ అంతా కూడా, ఆర్కే రోజా, ఈ బ్యాచ్ అంతా కూడా టీడీపీ టైంలో వీళ్ళెవరు కూడా ఇంత స్థాయిలో నోరు బారేసుకుని ప్రజల్లో ఇంత అపప్రద మూట కట్టుకోలేదండి. ఒక్క వైసీపీ టైంలోనే ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితికి వాళ్ళ రాజకీయ కెరీర్ దిగజారిపోయింది. కారణం ఏంటి అంటే నడిపించే నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలను బట్టి వెనక నడిచే క్యాడర్ మొత్తం నడిచింది అని చెప్పడానికి ఉదాహరణ 5 ఏళ్ల కాలం పాటు నాయకుల యొక్క క్రెడిబిలిటీని కోల్పోవడం. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా, బొత్స సత్యనారాయణ గారికి 40 ఏళ్ల అనుభవం ఉండి ఎంతో మంది ముఖ్యమంత్రుల హయాంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఇట్లాంటి వ్యక్తిగత సంభాషణలకు వచ్చి రాజకీయంగా కాకుండా వేరే సంభాషణలు మాట్లాడినటువంటి చరిత్ర బొత్స సత్యనారాయణ గారికి గతంలో లేదు. కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఆయన పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా అపప్రద పాలైనటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి నాయకత్వాన్ని నడిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమిలోకి వైసీపీ నాయకులు వచ్చినప్పటికీ కూడా కూటమి నాయకుల యొక్క నియమాలు, నిబంధనలు, నిబద్ధతతో పార్టీ వీళ్ళు కొనసాగాల్సి వచ్చింది. మొదటిది. రెండోది, ఇందాక అన్నారు కేసులు కాపాడడానికి వస్తున్నారని చెప్పేసి. సార్, మా కూటమిలో ఉన్న నాయకులు అండ్ ఎస్పెషల్లీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే తప్పు చేసినా సరే శిక్షించేటువంటి వ్యవస్థ రావాలి అనేది ఆయన యొక్క నమ్మకం. అట్లాంటప్పుడు మా పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ తప్పులు క్షమించబడిపోతాయి, అప్పుడు దాకా ధృతరాష్ట్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత పరమ పవిత్రుడైపోతాడని చెప్పేసి మేము మాట్లాడట్లా. కానీ మా పార్టీ సిద్ధాంతాల ప్రకారం వ్యవస్థకు అనుకూలంగా నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండేది కాబట్టి దాని ప్రకారం నడిపించాల్సినటువంటి బాధ్యత మా నాయకత్వం తీసుకునేది. ఈవెన్ వైసీపీ వాళ్ళు మా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ టీడీపీ కూడా అదే వర్తించింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అల్లరి చిల్లరగా మేము వైసీపీలో టైంలో చేసినట్టే చేస్తాము అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఏ స్థాయిలో గదమాయించి పనిచేయిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. మీరు అప్పుడప్పుడు ఆడియోలు వీడియోలు బయటకు వస్తూ ఉంటే కూటమిలో మంత్రి ఇట్టంటే అట్లాంటి మేం గదివి బయట పెట్టిన తర్వాత వైసీపీ నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నాయకత్వాన్ని సంసిద్ధంగా నిబద్ధతతో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా రానివ్వండి, మాకు అవసరం లేదు. మా పార్టీలో ఉన్న నియమాల ప్రకారం నడవాలి. ఫస్ట్ ఇది మా చేరికల గురించి నా అభిప్రాయం. ఓకే, ఏంటి గోదావరి ఫోకస్ మీదే ప్రధానంగా హైప్ పెరుగుతుంది అని గతంలో ప్రజారాజ్య పార్టీ నుంచి జనసేన అవనియండి, లేకపోతే ఈరోజు గేమ్ చేంజర్ అవనియండి, ఒకే వేదిక మీద మెగా ఫ్యామిలీ అంతా కూడా, ఓ పక్క మెగాస్టారు, మరో పక్క పవర్ స్టారు, మరో పక్క గ్లోబల్ స్టారు.
మీకు 100 సార్లు చెప్పుంటా, సినిమాలకు సంబంధించి నన్ను అడగద్దు, నేను కంప్లీట్ గా ఆ ఆహా, నాలెడ్జ్ అలా జీరో కాదండి. నా దగ్గర. దీనికి సంబంధించి ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు దేనికి వెళ్ళలేదు, దీనికి వెళ్ళారు అన్నది అది రాజకీయ చర్చ అవుతుంది. అందుకని పుష్పాంశం కాదు ఇక్కడ. దిల్ రాజు గారు ఆయనతో సన్నిహితులు, అత్యంత స్నేహితులు. ఇవాళ ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి సినిమా అది. పైగా ఆయన కుటుంబ సభ్యులు నటిస్తున్నటువంటి సినిమా. Okay. ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అది ఇన్విటేషన్ వస్తే వెళ్ళడంలో తప్పే ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు ఏ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళలేదా? ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళలేదు తెలంగాణ ముఖ్యమంత్రిగా? గతంలో చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్ళలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళలేదా? ఇవన్నీ ఎందుకు సార్ అనవసరం చిన్న చిన్న విషయాలు ఓకే, ఇందులో రాజకీయ అంశం ఏది లేదు, అంతేనా? ఏమీ లేదు సార్ దాంట్లో. ఓకే, రైట్. ప్రసాద్ గారు ఏంటి పేరుని గిట్టు జనసేన వైపు చూస్తున్నారట ఇంకా చాలామంది ఇదే పరిస్థితి, ఇంకా మా వల్ల కాదు, ఉండలేము, ఇమ్మడలేము. వైఎస్ఆర్సీపీలో 5